Yes, friends. Good evening, friends. Is my voice is audible, friends? Good evening. Good evening, sir. Your voice is audible, sir. Yes, yes, okay. Good evening, sir. Yes, okay. మనకి యాక్చువల్గా చిన్న ప్రాబ్లం ఉంది, అందువల్ల కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ ద డిలే. ఓకే, నో ప్రాబ్లం. సి ఈ రోజు క్లాస్లో మనం చక్కగా హ్యాండ్స్ ఆన్ చేద్దాం. హ్యాండ్స్ ఆన్ ఏంటి సార్? అది మనకి హ్యాండ్స్ ఆన్ ఏదే అంటే మనం యాక్చువల్గా ఆర్సింగ్ గురించి నేర్చుకోవాలి. ఆర్సింగ్. Yes, what about rsync? And see, after rsync, we'll do it what in SAP as well as file Jilla also. సరే చూద్దాం. ఆ నెక్స్ట్ లెవెల్లో మరి వేరే వేరే టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ డెవాప్స్. ఓకే, సో డెవాప్స్ అంటే మరి ఇక్కడ లైనెక్స్ లో కవర్ అవుతాయి, అడ్మిన్ కవర్ అవ్వ, అడ్మిన్ కూడా లైనెక్స్ అడ్మినే డైరెక్ట్. తర్వాత అదే టాపిక్స్ డెవాప్స్ కూడా కవర్ అవుతాయి అనమాట. ఎస్, ఓకే, ఫైన్. ఆ తర్వాత మనకి చక్కగా మనకి 7కి ఒకటి ఉంది కదా. ఎస్, ఫ్రెష్ ఏఎం డెవాప్స్ ఎక్సలెంట్ క్లాసెస్ అవి. సో వాటికి కూడా క్లాసులు అటెండ్ అవ్వండి. చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి క్లాసెస్, చాలా ఇన్ డెప్త్. సో ఎట్లా అంటే యూ విల్ క్రాక్ ఎన్ ఇంటర్వ్యూ వెరీ ఈజీలీ, అట్లాంటి క్లాసులు అవి. సరే సార్, ఓకే, నో ప్రాబ్లం. సరే, ఇప్పుడు మనం హ్యాండ్స్ ఆన్ దేంతో చేయాలా ఏ బాబు అంటే ఆర్సింక్. ఎస్, ఆర్సింక్ తో పాటు మనకి చిన్న డాట్ మర్చిపోయాం మనం, డాట్. కానీ దీనికి చాలా పవర్ ఉంది. ఎస్, దీనికి చాలా పవర్ ఉంది. ఏంటి సార్ ఆ డాట్ కూడా ఏంటి చెప్పాను. ఆ డాట్ ఏంటంటే ఈ డాట్ ను మనం ఎలా తీసుకోవాలి అంటే, ఎస్, మన యాక్చువల్గా కేకే1 యూజర్ ఉన్నాడు. ఓకే, ఈ కేకే1 యూజర్ ఉన్నప్పుడు వెంటనే లైనెక్స్ ఏం చేసింది, వెంటనే కేకే1 యూజర్ కి కేకే1 అనే ఫోల్డర్ అసైన్ చేసింది. ఎస్, మనందరికి తెలుసు అది. ఎస్, అయితే ఈ కేకే1 ఫోల్డర్ ని మనం సింపుల్ గా ఇప్పుడు వరకు ఏం చేసాం, మనం డిఫరెంట్ గా ఎలా ఎలా మెన్షన్ చేసాం తెలుసా? /home కేకే1 ఫోల్డర్ మెన్షన్ చేసాం. బట్ ఇక్కడ లైనెక్స్ లో ఇప్పుడు ఇప్పుడు ఎస్, ఈ కేకే1 ఫోల్డర్ డైరెక్ట్ గా కేకే1 రాయకుండా స్ట్రైట్ అవే మనం అదే ఫోల్డర్ లోకి ఉండి ఒక చుక్క పెడితే చాలండి లైనెక్స్, అంతే. చుక్క జస్ట్ బాబు ప్లీజ్ ప్లీజ్ టైప్ ఏ సింగిల్ డాట్, దట్ మీన్స్ వాట్ పీరియడ్ ఆర్ డాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లా అంటే ఈ డాట్ పెడితే అర్థం ఏంటి అంటే నువ్వు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే ఉన్నావు, ఆ డైరెక్టరీలోకే ఏదైనా సరే ఒక ఫైల్ ని కాపీ చేసుకో నువ్వు అని అర్థం. ఎస్, ఓకే, ఎక్కడి నుంచి ఉన్న ఫైల్ ని తీసుకోవాలా? ఎస్, ద ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ అనదర్ మిషన్. దిస్ ఇస్ సర్వర్ నెంబర్ 2. ఎస్, ఫైల్ ఈజ్ వాట్ ఫైల్ నెంబర్ 1 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ అజ్యూమ్ దాట్. సో ఈ ఫైల్ నెంబర్ 1 ని డైరెక్ట్ గా ఎలా 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 మనం ఎస్ ఫ్రెండ్స్ మన లొకేషన్ తెచ్చుకోవాలా. దట్ మీన్స్ వాట్ డాట్, అంతే. ఇప్పుడు డాట్ అనేది ఎలా ఉపయోగించాలా అంటే సింపుల్, వెరీ వెరీ సింపుల్. మనం లాగిన్ అయిన వెంటనే కేకే1 యూజర్ లాగిన్ అయిన వెంటనే ఎక్కడ ఉంటాడు ఆయన? డైరెక్ట్ గా స్ట్రైట్ అవే అతని ఫోల్డర్ లో ఉంటాడు. అతను ఫోల్డర్ లో ఉన్నానని కేకే1 అని రాయకుండా జస్ట్ డాట్ తో సరిపోతుంది అన్నాడు. సరే, ఫైన్. చూడండి, యాక్చువల్ గా ఇప్పుడు మనకి చూడండి, సింపుల్ గా చెప్తా నేను. సింపుల్ గా ఎస్సిపి రాసి, ఓకే, ఎస్సిపి రాసి, ఎస్సిపి రాయక ముందు మనం ఇక్కడ ఏంటి, మన యాక్టర్ ఎవరు? శివ. ఓకే, మన యాక్టర్ ఇక్కడ శివ ఉంటాడు. ఇప్పుడు శివ అనే యూజర్ కి ఫోల్డర్ ఉంటుంది కదా, ఆ ఫోల్డర్ ఏంటి? డైరెక్ట్ గా శివానే. ఓకే ఓకే, ఈ శివ అనే ఈ ఫోల్డరు డైరెక్ట్ గా చూడండి, ఈ శివ అనే ఈ ఫోల్డర్, ఓకే, ఈ ఫోల్డర్ డైరెక్ట్ గా మనకి ఇదిగో ఒక పీరియడ్ తో సమానం అయింది అనమాట. అంటే కరెంట్ ఫోల్డర్ అనమాట పీరియడ్ అంటే. అందుకోసం నేనేం చేస్తున్నాను, మనోజ్ అనే సర్వర్ లో ఉన్న ఎస్ ఫైల్ 2ని ఆర్ ఫైల్ 1ని ఇక్కడికి తీసుకురావాలి. ఎక్కడికి? శివ అనే ఫోల్డర్ కి. కాబట్టి డాట్ ఉపయోగించాను నేను, అంతే. డాట్ మనోజ్ అనే సర్వర్ నుంచి ఫైల్ 1ని శివ ఫోల్డర్ లోకి తీసుకురావాలంటే డాట్ పెట్టొచ్చా? పెట్టు, నో ప్రాబ్లం. ఎలా? హౌ? ఎస్, హౌ షుడ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఎస్సిపి రాసి, ఓకే, ఎక్కడి నుంచి తేవాలా? మనోజ్ నుంచి. ఎస్, తెచ్చేవాళ్ళు ఎవరు? మనోజ్ నుంచి తేవాలి. మనోజ్ రాసేసుకో. ఓకే, ఎట్ సర్వర్ ఐపీ అడ్రస్. ఎవరు సర్వర్ ఐపీ అడ్రస్? మనోజ్ సర్వర్ ఐపీ. ఎస్, ఆఫ్టర్వర్డ్స్ ఐపీ అడ్రస్ రాసిన తర్వాత మనోజ్ అనే సర్వర్ కదా, మనోజ్ అనే ఫోల్డర్ లో ఈ ఫైల్ 1 ఉంది. ఓకే, మరి మనోజ్ అనే ఫోల్డర్ ఎట్లా ఉంటుంది? అది మనకు తెలుసు, హోమ్.
/home is file, మనోజ్. ఓకే, మనోజ్ రాసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం రాయాలి సార్? file1 రాయాలి. ఓకే, file1 ఆ నెక్స్ట్ డాట్. ఓకే సార్, ఓకే ఓకే. అంటే శివ అనే సర్వర్ లో మనం ఇదంతా చేస్తున్నాం, శివ అనే యూజర్ లో మనం ఇదంతా చేస్తున్నాం. ఎస్, దట్ మీన్స్ వాట్? ఐఎమ్ పుల్లింగ్, ఐఎమ్ గెటింగ్, ఎస్, ఐఎమ్ ఫెచింగ్ ద file1 ఫ్రమ్ మనోజ్ సర్వర్. ఓకే, గుడ్. దానికి ఇక్కడ మనం డాట్ ఉపయోగించాం. సరే, అసలు డాట్ ఇక్కడ ప్లేస్ చేస్తే, రాస్తే వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేయాలా లైవ్ లో. ఓకే, వర్క్ అవుతుందా లేదా, అసలు ఏంటి ఈ గొడవ అనేది చెక్ చేయాలి. అయితే నేనేమంటానంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఇదిగో ఎస్సిపి తర్వాత దగ్గర రాసింది ఇదంతా కూడా మనకి చూస్తే మొత్తం మనోజ్దే, ఇదంతా కూడా టోటల్ ఎవ్రీథింగ్ మనోజ్దే, మొత్తం మనోజ్. మరి ఇక్కడ ఏంది? ఇది డాట్ అనేది ఎవరు సార్? డాట్ అనేది మాత్రమే శివాది. అసలు డాట్ అంటే ఏంది? అది శివ ఫోల్డర్ అని అర్థం. ఓకే, మరి ఇక్కడ మీరు ఎస్సిపి ఎందుకు రాశారు? మరి ఇది చేయాలి కదా, తీసుకురావాలి కదా. ఏం ఆర్సింక్ వాడకూడదా? ఆర్సింక్ వాడొచ్చు కదా, ఎస్సిపి ఎందుకు వాడారు అసలు? వాట్ ఈస్ ద రీజన్? చెప్తా చెప్తా. ఓకే, ఎస్సిపి. సరే, చూద్దాం. ఇప్పుడు ఎస్సిపి నుంచి మనం చేయాలంటే సింపుల్ గా మనకి కావాలి, ఇంకా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? జనరేట్ ఎ కీస్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ ఎస్, జనరేట్ ఎ కీస్. ఆఫ్టర్ నెక్స్ట్ ఆప్షన్ కాపీ ద కీస్, ఎక్స్చేంజ్ ద కీస్. వాట్ ఈస్ దిస్? ఎక్స్చేంజ్ ద కీస్. అయిపోయింది సార్, అయిపోయింది, అంతే సింపుల్. ఆఫ్టర్ వర్డ్స్ యుల్ డూ దిస్ టాస్క్, జనరేట్ ఎ కీస్, ఎక్స్చేంజ్ ద కీస్, డూ దిస్ టాస్క్ ఇమీడియట్లీ. ఇది ఇప్పుడు మనం చేయబోతుంది. ఎస్, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ ఈస్ వాట్? దిస్ ఈస్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా ఎస్ ఫ్రెండ్స్, గో టు ఏడబ్ల్యూఎస్, గో టు ఏడబ్ల్యూఎస్. ఓకే ఓకే, ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో, సారీ, నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్. ఓకే, గుడ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే, సైన్ ఇన్. యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అనే వ్యక్తి ఒక కొత్త ఇంటర్ఫేస్ ని ప్రవేశపెట్టాడు. దట్ ఇస్ న్యూ ఇంటర్ఫేస్. గతంలో ఉన్న ఇంటర్ఫేస్ వేరు, ఇప్పుడు ఇది వేరు, ఇది కొత్తది అనమాట. ఎస్, ఓకే. తర్వాత నెక్స్ట్ గో టు EC2. సార్ మనకి ఎన్ని సర్వర్లు కావాలి? 2 సర్వర్లు కావాలి, ఒకటి శివ, 2 మనోజ్, 2 సర్వర్లు కావాలి. ఓకే, కాబట్టి నేను ఇన్స్టెన్స్ రన్నింగ్ అనే ప్లేస్కి వెళ్ళి సర్వర్లు తయారు చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ కింద కొంచెం బాటంకి వెళ్ళి సర్వర్లు తయారు చేయొచ్చు. నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఐ వుడ్ లైక్ టు క్రియేట్ 2 సర్వర్స్ రైట్ నౌ. కాబట్టి నేను ఈ సర్వర్కి నేమ్ ఇవ్వటంలా. నో, it's not required to provide any name to the server. Why? Because I am creating so many servers. సార్ మనం ఒక ఒక 100 సర్వర్లు తయారు చేయాలి సార్, 200 సర్వర్లు తయారు చేయాలి సార్. అంటే అప్పుడు నువ్వు టెరాఫామ్కి వెళ్ళాలా? ఓకే, టెరాఫామ్ అనేది ఏం సార్? అదొక టూల్, యాక్చువల్గా అదొక సాఫ్ట్వేర్ టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ ఎ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అండ్ ఎ సింగిల్ పాయింట్ ఆఫ్ టైమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ స్క్రిప్ట్. మనం ఒక స్క్రిప్ట్ రాస్తే చాలు, ఆ స్క్రిప్ట్ వెళ్ళి 100 సర్వర్లు తయారు చేసింది. మనం ఒక స్క్రిప్ట్ రాస్తే చాలు, ఆ స్క్రిప్ట్ వెళ్ళి 200 సర్వర్లు తయారు చేసింది. అది రియల్ టైంలో. బట్ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? స్క్రిప్ట్ రాసి చేయొచ్చు కదా, మీకు పిచ్చెక్కింది అది ఇప్పుడు చెప్తే. అందుకోసం ఏంటంటే టెరాఫామ్ గురించి ఇప్పుడు ఆలోచించొద్దు. ఓకే, అంటే మనకు తెలుస్తూ ఉంటది కదా, అప్పుడప్పుడు మనం కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మీకు క్వశ్చన్లు వేస్తారు, రే సర్వర్లు రియల్ టైంలో ఎలా తయారు చేస్తారు చెప్పరు అంటారు. తెలియదు మా సార్ చెప్పలా. అయిపోయావరా, వేస్ట్ రా నువ్వు ఇక అంటారు. ఇక ఆ దెబ్బతోటి మనకి చలి జ్వరం వచ్చింది, నేను దేనికి పనికిరాం అనుకొని ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళ కోసం ముందే చెప్తున్నాను, ఆయన బాబు, రియల్ టైంలో సర్వర్లు తయారు చేయడానికి టెరాఫామ్ యాజ్ ఎ పవర్ఫుల్ టూల్ ఇస్ అవైలబుల్. ఎస్, దాన్ని మనం నేర్చుకోబోతున్నాం. బట్ భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, అది డెవాప్స్ లో వస్తుంది, ఇక్కడ కాదు. దిస్ ఇస్ లినక్స్ బాస్. ఓకే సార్. సార్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 2 ఇచ్చారు కదా, ఆ 2 అంతే. ఎస్, 2 తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమి నేమ్స్ సర్వర్ ఏం అవసరంలా, జస్ట్ లాంచ్ ఇన్స్టెన్స్. గుడ్, లాంచ్ ఇన్స్టెన్స్ అంతే, అయిపోయింది. బీ కేర్ఫుల్ అండ్ ట్రై టు రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. స్క్రీన్ ముందు నీ పెన్ను పేపర్ ఉంటే వేరే దృష్టి ఉండదు. స్క్రీన్ ముందు కూర్చొని ఫాస్ట్ గా సీరియస్ గా వాట్సాప్ చాటింగ్ చేసుకుంటే పిచ్చెక్కిద్ది. ఎప్పుడు?
2-3 డేస్ తర్వాత ఏం క్లాస్ రా అని. కాబట్టి అలాంటి వాళ్ళు దాన్ని వదిలిపెట్టాలంటే ఫస్ట్ నోట్బుక్ తీసుకొని, పెన్ను తీసుకొని, పేపర్ తీసుకొని ఒక పాటలు రాసేవాళ్ళగా, ఒక డైరెక్టర్ల మాదిరి ఎట్లా ఉండాలా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే. చిన్నపిల్లలు అయిపోవాలంతే. యూ మస్ట్ బి ఎ కిడ్, అదర్వైజ్ పిచ్చి పట్టింది నీకు ఇక. ఓకే, ఓకే సార్, ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ సార్. నువ్వు వర్కింగ్ అయినా పర్లా, నువ్వు గ్యాప్ ఉన్న స్టూడెంట్ అయినా పర్లా, నువ్వు ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్ అయినా పర్లా, ఎవరైనా సరే యూ మస్ట్ రైట్ సంథింగ్. అదర్వైజ్ 2 months తర్వాత కోర్స్ ఎట్లాంటిదో కూడా నీకు తెలియదు, మర్చిపోతావు మొత్తం కన్ఫర్మ్. ఓకే, ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు ఇంట్లో మనకి ఏం చేయాలా? మనోజ్, ఎస్ మనోజ్, దిస్ ఇస్ మనోజ్ సర్వర్, రైట్? గుడ్, ఓకే. సో ఎస్, సక్సెస్ఫుల్లీ ఐ క్రియేటెడ్ 2 సర్వర్స్. ఓకే, గుడ్. సో శివ సర్వర్ ఏంటి ఇక్కడ? కాపీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆఫ్ శివ సర్వర్. ఎస్ ఫ్రెండ్స్, పబ్లిక్ ఐపీ. ఓకే. సో మనం జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తాం? సింపుల్ గా నోట్ ప్యాడ్ లోకి వెళ్దాం. నోట్ ప్యాడ్, ఎస్. ఓకే, నోట్ ప్యాడ్ లోకి వెళ్ళిపోయి సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్, ఓకే, నోట్ ప్యాడ్, గుడ్. సో నోట్ ప్యాడ్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే శివ సర్వర్. ఓకే, శివ సర్వర్. సో దాని ఐపీ అడ్రస్ ఇది. మనకు ప్రతిసారి కావాలి ఇది, అందుకోసం. ఓకే, గుడ్. సో ఆఫ్టర్వర్డ్స్ కాపీ దిస్ మనోజ్ సర్వర్ ఫ్రెండ్స్, మనోజ్ సర్వర్. ఓకే, అయితే సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉన్నాయి, బట్ డోంట్ గో ఎనీవేర్, డోంట్ ఫిక్స్ ఎనీ ప్రోగ్రామ్స్. ఓకే, సాటర్డే సండే ఆల్సో క్లాసెస్ విల్ బి అవైలబుల్. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా టైం అనేది సెట్ చేసుకోండి. ఓకే మనోజ్, దిస్ ఇస్ మనోజ్ సర్వర్ బాస్. ఓకే, గుడ్. సో మనోజ్ సర్వర్ ఇది కదా? అవును. ఓకే, అయితే ఇక్కడ మనోజ్ సర్వర్ ఇది, శివ సర్వర్ ఇది. గుడ్, ఫైన్, ఎక్సలెంట్, గుడ్. అయితే నేనేమంటానంటే ఇప్పుడు సింపుల్ గా మనోజ్ శివ వచ్చింది కదా ఐపీ అడ్రస్లు. ఓకే, ఇప్పుడు శివ సర్వర్కి వెళ్తాను నేను. శివ, గో టు శివ సర్వర్, గో టు దిస్ ప్లేస్. ఎస్ ఫ్రెండ్స్, ఓకే, నేను పట్టి, దిస్ ఇస్ పట్టి. ఓకే, గుడ్. ఓకే, పట్టీలోకి వెళ్ళిపోయి సింపుల్ గా సింపుల్ గా లోడ్. ఓకే, ఫస్ట్ శివకి వెళ్దాం. శివ ఆల్వేస్ బ్లాక్, బ్లాక్ అనేది అయినా బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఎల్లో కలర్ టెక్స్ట్ కలర్ వస్తుంది. శివ ఆల్వేస్. ఓకే, సరే. ఎస్ఎస్హెచ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. ఓకే, గుడ్. యాక్సెప్ట్. ఓకే, EC2 ఐఫన్ యూజర్. అయ్యో, ఏం సార్ EC2 కిందకి వెళ్తున్నారు? శివకి వెళ్ళకుండా? అయ్యా బాబు, శివ అనే యూజర్ లేడు మన దగ్గర. యూ మస్ట్ క్రియేట్ ఎ శివ యూజర్, అదర్వైజ్ హౌ కెన్ ఐ లాగిన్? కాబట్టి sudo -i, ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. సో యూజర్ యాడ్ శివ. ఓకే, పాస్ WD శివ. ఓకే, 123 గుడ్. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ శివ యూజర్ కి మనం యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాను అనుకోవద్దు దయచేసి. నానో విఐఎం, సారీ, నానో APC SSHD config. Yes, press enter button friends. Good. This is a file which is talking to, yes, Linux boss. లైనక్స్ తో మాట్లాడాలంటే ఈ ఫైల్ తో మాట్లాడితే చాలు, లైనక్స్ తో మాట్లాడినట్టే అని చెప్పింది లైనక్స్. కాబట్టి నేను ఇక్కడ నో అనే ప్లేస్ తీసేసి ఎస్ పెడతా. అంటే సింపుల్ ఎస్. ఓకే సార్ దీన్ని సేవ్ ఎట్లా చేయాలి సార్? కంట్రోల్ O. ఓకే, దిస్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ కన్ఫర్మేషన్. ఎస్, డూ యూ వాంట్ టు సేవ్? సేవ్, ప్లస్ సెంటర్ బటన్ మళ్ళీ. ఓకే, అయిపోయింది, సెటప్ అయిపోయింది. అంటే సేవ్ చేసి పడేసా. అప్పుడు బయటికి రావాలంటే ఏంది? Ctrl+X, బయటకు వచ్చి అట్లా అనమాట. సో ఇప్పుడు మనం సర్వీస్ ని స్టార్ట్ చేయాలి. సర్వీస్ ని స్టార్ట్ చేయాలంటే సర్వీస్ SSHD రీస్టార్ట్, ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే, తెలుసు మనకు ఆల్రెడీ. సిస్టమ్ CTL సర్వీస్ కమాండ్ ఇట్లా. ఓకే, గుడ్.
ఓకే సార్, బాగానే ఉంది. మరి సార్ ఇప్పుడు శివ అనే యూజర్ లాగిన్ అవ్వడం సాధ్యం? ఎస్ యూ కెన్. ఎలా సార్ అది? ఏం లేదు, సింపుల్. ఇట్లాగెళ్ళి డూప్లికేట్ సెషన్ తీసుకో. అదేంది డూప్లికేట్ సెషన్? శివ యూజర్ ఎక్కడో ఉన్నాడు కదా, మీరు డూప్లికేట్ సెషన్ తీసుకుంటే ఎట్లా? లేదో పని చేయి. ఇదే శివ ల్యాప్టాప్. ఈ శివ ఏం చేశాడు, లాగిన్ అవ్వమని చెప్పి అతను పట్టీకి వెళ్ళాడు. సింపుల్. ఓకే, పట్టీకి వెళ్ళిన తర్వాత శివ కదా, అప్పుడు లోడ్ లోడ్. ఓకే, సో నేను ఇప్పుడు యాక్చువల్గా శివ సర్వర్ తీసుకుంటాను. అంటే ఇదంతా ఒక వ్యక్తి మనకి తయారు చేస్తే ఇప్పుడు శివ లాగిన్ అవుతున్నాడు. ఎస్, అంటే కంపెనీలో కూడా ఎట్లా ఉంటుందా? కంపెనీలో కూడా ఎట్లా ఉంటుంది? ఒక వ్యక్తి ఇదంతా చూసుకుంటే మరొక వ్యక్తి శివ లాగా లాగిన్ అయ్యి వర్క్ చేస్తాడు, అంతే. దట్స్ ఇట్. కంపెనీ ఆల్సో ఎస్ ఓపెన్. సో రెడ్ వచ్చింది అంటే శివాకి రెడ్ ఇచ్చాను నేను. అంటే ఏం చేయాలా? ఎస్హెచ్ఐవి శివ, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, పాస్వర్డ్ ఎంత? 123. ఓకేనా సార్? ఎస్ ఎస్, అయిపోయింది. దిస్ ఇస్ శివ, అంతే, అయిపోయింది. మరి శివ అనే వ్యక్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఏంది, నెక్స్ట్ మనోజ్ ఉన్నాడు కదా. ఎస్ ఎస్, మనోజ్ కూడా సేమా? మనోజ్ కూడా సేమ్. కాపీ చేసి ఎస్ ఎస్, ఓకే, పట్టి పట్టి. ఎస్ ఎస్, గుడ్. సో మనోజ్ పట్టిలో KK2 సెషన్ సెట్టింగ్స్కి వెళ్ళి ఎస్, ఓకే, SSHకి వెళ్ళి క్రెడెన్షియల్స్ బ్రౌజ్. ఎస్, లాగిన్ యాజ్ ఏ మనకి మనోజ్. సార్ ఇది యాక్చువల్గా మనోజ్ లాగిన్ ఎట్లా అవుతాడు సార్? అవ్వడు. ఎందుకు సార్? ఎందుకంటే మనోజ్ యూజరే లేడయ్యా. వి హ్యావ్ నాట్ ఎట్ క్రియేటెడ్ సో ఫార్ ఎనీ యూజర్ ఇన్ దిస్ సర్వర్. వై? అప్పుడు ఏం చేయాలా మీరు? ఈసిటీ యూజర్ అదే లైనక్స్ చెప్పింది కదమ్మా, ఈసిటీ యూజర్ వెళ్ళమని చెప్పింది. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఈసిటీ యూజర్ గా వెళ్ళిన మీరు సూడో ఐఫన్ ఎస్ ఎస్. ఏం సార్, ఈసిటీ యూజర్ అనే వ్యక్తి యూజర్స్ ని తయారు చేయడం చేత కదా, అవ్వచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే సూడో వాడాలా. ఎందుకు? ఈసిటీ యూజర్ ఈజ్ ఏ డిఫాల్ట్ సూడో యూజర్. సేమ్ థింగ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్, బట్ డిఫరెన్స్ ఈజ్ వాట్? ఓన్లీ సూడో, అంతే. రూట్ యూజర్ కి దానికి డిఫరెన్స్ ఏంది? సూడో. అదేమో రూట్ అంటే ప్రిన్సిపల్, ఇదేమో వైస్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ప్రిన్సిపల్, కానీ ముందు మాత్రం వైస్ పెట్టాలి, అట్లాగే ముందు మాత్రం సూడో పెట్టాలి. దట్స్ ఇట్, అంతే, సింపుల్. సరే సార్, ఇప్పుడు రూట్ యూజర్ గా ఉన్న నేను యూజర్ యాడ్ మనోజ్. ఎస్ ఎస్, పాస్ట్ డబ్ల్యూడి మనోజ్. ఎస్, 123 123, గుడ్. సో అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు తెలుసా? సింపుల్ గా చూడండి, సింపుల్ గా ఇక్కడ చూడండి, నేను చెప్తాను. నానోకి వెళ్ళి ఈటీసీ SSHD -కాన్ఫిగ్ అని కొట్టారనుకో, ఏమైంది తెలుసా? అంటే అండర్ స్కోర్ ప్లేస్ లో హైఫన్ కొట్టారు, ఏమైంది అంటావు? చూడండి ఒకసారి. అది విషయం. అంటే ఏంది? అరే ఏంట్రా ఎంటీ ఫైల్ వస్తుంది? కాదు నాయన, ఎంటీ ఫైల్ అంటే యాక్చువల్ గా SSHD అనేది ఎంటీ ఫైల్ నువ్వు తయారు చేస్తున్నావు. ఉన్న ఫైల్ ను ఓపెన్ చేయాలి నువ్వు. అరే ఎందుకని? ఎందుకంటే ఉన్న ఫైల్ పేరు ఏంటంటే SSHD_కాన్ఫిగ్. అర్థమైందా? అదొక పెద్ద డ్రాబ్యాక్. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ పాపం చేస్తూ ఉంటారు కానీ చిన్న విషయం కొంచెం గందరగోళం పడతారు. వాళ్ళ కోసం ఈ ట్రిక్ అనమాట. ఎస్, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఏం లేదు, నానో రాసి, ఓకే, ఈటీసీ రాసి, SSH రాసి, SSHD కాన్ఫిగ్. ఎస్, దిస్ ఇస్ వాట్ ఒరిజినల్ ఫైల్. ప్లస్ ఎంటర్ బటన్. ఇది స్టోరీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఓకే సార్, మరి ఇక్కడ ఏం రాయాలి సార్? ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. ఇక్కడ ఎస్ 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 ఎస్, ఇది ఉంది కదా. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఎస్ అని పెట్టాలి. ఓకే, మరి ఇప్పుడు ఏంటి సార్? నెక్స్ట్ సేవ్ చేయాలంటే Ctrl+O. ఓకే సార్, ఆ తర్వాత ఏం చేయాలి సార్? Ctrl+O తర్వాత నెక్స్ట్ ఏంటంటే Ctrl+O తర్వాత నెక్స్ట్ ఎంటర్ బటన్ కొట్టాలా, లేదా పిచ్చి పట్టింది మీకు, అర్థం కాదు. ఇక ఎంటర్ కొట్టిన తర్వాత కానీ నెక్స్ట్ Ctrl+X కొట్టాలా. అయిపోయింది, ఇది స్టోరీ. ఎస్, ఓకే, గుడ్. సో మనోజ్ యూజర్ అనే వ్యక్తి తయారు చేసాం, వ్యక్తికి యాక్సెస్ కూడా ఇచ్చాం. సార్ ఇప్పుడు నేను మనోజ్ యూజర్ గా డైరెక్ట్ గా డూప్లికేట్ సెషన్ తీసుకొని లాగిన్ అవ్వు, నో ప్రాబ్లం. ఎస్, మరి సర్వీస్ స్టార్ట్ చేయలేదుగా. స్టార్ట్ చేయాలి, లేకపోతే ఎట్లా? అవ్వదు, అది అవ్వదు. కాబట్టి అందుకని మళ్ళీ సర్వీస్
SSD రీస్టార్ట్. ఎస్ సార్, మా ఫ్రెండ్ చెప్పాడు సార్, సిస్టమ్ సిటిఎల్ వాడమన్నాడు సార్. నేను అదే వాడాలి సార్. వాడు, నో ప్రాబ్లం. ఎట్లా? ఏంలే, సిస్టమ్ సిటిఎల్ ఓకే వాడి తర్వాత ఏంటి, సిస్టమ్ సిటిఎల్ తర్వాత యాక్షన్ ఏంటి, స్టార్ట్ చేస్తావా లేదా రీస్టార్ట్ చేస్తావా లేదా స్టేటస్ చెక్ చేసుకుంటావా లేదా స్టాప్ చేస్తావా? ఎస్. ఆఫ్టర్వర్డ్స్ SSD. అంతేనా? అంతే. సిస్టమ్ సిటిఎల్ రాసి రీస్టార్ట్ రాసి SSD. అంటే సిస్టమ్ సిటిఎల్ లో ఒకలాగా, సర్వీస్ లో ఒకలాగా. సర్వీస్ అనేది కమాండ్, సిస్టమ్ అట్లా అనమాట. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే అయిపోయింది, అయిపోయింది, సింపుల్. అరే ఏం రాలేదే, ఏం రాదు, ఇక అయిపోయింది. చెక్ చేసుకోవాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ SSHD చెక్ చేసుకోవాలి. ఓకే ఫైన్ సార్. ఓకే గుడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? మనోజ్ యూజర్ గా లాగిన్ అవ్వాలి. డూప్లికేట్ సెషన్. ఇక్కడ ఏంటి, సింపుల్ గా MANOJ మనోజ్. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఓకే, పాస్వర్డ్ ఎంత? 123. ఓకే, ఇప్పుడు ఈ మనోజ్. ఓకే, మనోజ్ ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలంటే PWD ఎక్కడ, తన హోమ్ ఫోల్డర్ లో ఉన్నాడు. మనోజ్ అనే ఫోల్డర్ లో ఉన్నాడు. దట్స్ ఇట్. ఈ మనోజ్ అనే ఫోల్డర్ లో ఉన్నాడు. మరి శివ ఎక్కడ ఉన్నాడు సార్? శివ ఎస్. అంటే ఇక్కడ నేను మొత్తం 3 స్క్రీన్లు వాడా డైరెక్ట్ గా. ఒకటి రూట్ యూజర్ స్క్రీన్ వాడా, ఒకటి మనోజ్ స్క్రీన్ వాడా, డిఫరెంట్ గా వాడా నేను. సింపుల్ గా చెప్పాలంటే చూడండి, అవన్నీ కూడా ఆ స్క్రీన్స్ అవసరం లేదు. రూట్ యూజర్ స్క్రీన్. అండ్ ద ఎంటైర్ వర్క్ హ్యాండిల్డ్ బై సమ్వన్ ఎల్స్. బట్ మీరు కాదు. ఆ సమ్వన్ ఎల్స్ ఎవరయ్యా? మీకంటే సీనియర్స్. మేం కాదా, మీరు కాదు. మీకంటే సీనియర్స్ ఈ వర్క్ అంతా చేసి మిమ్మల్ని యూజర్ గా తయారు చేసి మీకు యూజర్ యాక్సెస్ ఇచ్చి ఆ తర్వాత డూ యువర్ టాస్క్ అని చెప్పి మెయిల్ ఇస్తారు. సో దట్ యూ కెన్ ప్రొసీడ్. అంతే. అంతేగాని ఈ వర్క్ మీరు చేస్తారని లేదు. లేదు, కొన్ని కొన్ని కంపెనీల్లో కర్త కర్మ క్రియ మొత్తం మీరే. ఇప్పుడు తప్పదు. కానీ కొన్ని టాప్ MNCలో మాత్రం ఈ టాస్క్ మీకు ఇవ్వరు. ఎస్, దిస్ దిస్ కెన్ బి హ్యాండిల్డ్ బై సమ్మన్ ఎల్స్. బట్ సమ్మన్ ఎల్స్ ఇన్ ద సెన్స్ ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్. ద పర్సన్. ఇలా కంటిన్యూ వర్క్ ఉంటుంది వీళ్ళకి. సరే, అది పక్కన పెడదాం. ఈ రూట్ యూజర్ మనకు అవసరం సార్? అవసరం లేదు. క్లోజ్ చేయి. క్లోజ్ అంటే ఎట్లా సార్? ఏం లే, Ctrl D కొట్టు, వెళ్ళిపోతావు. లేదా ఎగ్జిట్ కొడతావా? కొట్టు, ఎగ్జిట్. మళ్ళీ ఎగ్జిట్ కొడతావు, కొట్టేసి ఎగ్జిట్ ఎగ్జిట్ ఎగ్జిట్. ఎస్, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇద్దరు యూజర్స్ ఉన్నారు. శివ ఉన్నాడు. ఎస్, సింపుల్ గా. ఇదిగోండి మనోజ్ ఉన్నాడు. ఎస్ ఫ్రెండ్స్. ఓకే గుడ్. ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. మనోజ్ యూజరు శివ యూజర్ కనెక్షన్ ఏర్పాటు చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ దిస్ టూ యూజర్స్ ఆర్ టూ మిషన్స్, ఎస్, we need to generate the keys and we need to exchange the keys between these two missions. Yes, how should I generate a keys? కీస్ ని ఎలా జనరేట్ చేయాలా అంటే తెలుసు మీకు. -key gen. ప్రెస్ ఎంటర్ బటన్. సరే, ప్రెస్ ఎంటర్ బటన్. అదే అడుగుతుంది చూసావా బాబు ఆయన. ఇదిగో, ఎంటర్ ఫైల్ ఇన్ విచ్ టు సేవ్ ద కీ అంటే హోము తర్వాత శివ దాంట్లో .sh దాంట్లో ఇవి. ఓకేనా నీకు అంటుంది. ఎస్ ఓకే. ప్రెస్ ఎంటర్ బటన్ తీసి పడేసి అయిపోయింది. మళ్ళీ ఎంటర్, మళ్ళీ ఎంటర్. అరే మొత్తం అయిపోయింది, అయిపోయింది డైరెక్ట్ గా. ఓకే, ls.ssh. ఇది స్టోర్. ls.ssh అయిపోయిందా? ఎస్ అయిపోయింది. సింపుల్, క్లియర్. ఓకే, అక్కడ మనోజ్కి వెళ్ళమ్మా. మనోజ్. ఎస్ దిస్ ఇస్ మనోజ్. ఓకే, ఇక్కడ మనోజ్ లో ఏం చేస్తాం తెలుసా? -keygen. అది చాలా సింపుల్ గా ఉంది సార్. లైనెక్స్ అంటేనే చాలా సింపుల్, బట్ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ట్రిక్కీ. రియల్ గా చెప్పాలంటే ఒక కమాండ్ ప్రెస్ చేస్తే ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అట్లాంటిది అనమాట. ఎస్, ఎక్సలెంట్ అనమాట, నైస్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే 90లో స్టార్ట్ అయిన ఇది 2024లో కూడా మనం యూజ్ చేస్తున్నాం. పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే లైనెక్స్. 30 years ఇండస్ట్రీ గ్యారంటీ బాస్. ఇక్కడి నుంచి మొదలైతే 5460. ఆ తర్వాత చెప్పలేం. ఏదన్నా వస్తే ఆయన వచ్చినా కూడా దీన్ని బిల్డ్ చేసేసి మిషన్ కి రాదు, అంటే ప్లాట్ఫామ్ కి రాదు అన్నట్టు. అట్లా. దట్ ఈస్ కాల్డ్ లైనక్స్. సరే సార్, ఎందుకంటే ఆల్రెడీ లైనక్స్ మిషన్స్ లో మన ప్రాజెక్ట్స్ అన్ని నడుస్తున్నాయి కదా. మళ్ళీ అక్కడి నుంచి లైనక్స్ మిషన్ నుంచి మళ్ళీ మైగ్రేట్ అవ్వాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకని ఎవరు కూడా ఆ సాహసం చేయరు. ఇప్పటికే IBM మెయిన్ ఫ్రేమ్స్ లో అప్లికేషన్ రన్ అవుతున్నాయి. IBM మెయిన్ ఫ్రేమ్స్ ని అప్లికేషన్ బిజినెస్ ఓనరు తట్టుకోలేక వీటి సైడ్ రావడానికి విపరీతమైన ఇది చేస్తున్నాడు. IBM మెయిన్ ఫ్రేమ్స్, ఇది ఓల్డ్ టెక్నాలజీలో అక్కడున్న అప్లికేషన్ ని ఇక్కడికి మైగ్రేట్ చేసుకోవాలా.
క్లౌడ్ లోకి, లేకపోతే సమ్ అదర్ ఎస్. అక్కడ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ జీరో ఆపరేటింగ్ ZOS, అది IBM ఆపరేటింగ్ సిస్టమ్. సరే ఆ గొడవ మాకు ఉంది సార్, మాది అసలే చిన్న ప్రాణాలు, మళ్ళీ ఇది ఎందుకు సార్ మాకు ఈ IBM మెయిన్ ఫ్రేమ్స్ ఇవన్నీ ఏం సార్. సరే ఓకే, సరే దాని కూడా తర్వాత చూద్దాం. LS రాసి డాట్ మెసేజ్. ఓకే, కీస్ వర్ జనరేటెడ్ బాస్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ SSH కాఫీ. ఎస్ పెంచలేయా, చెప్తావా? ఉన్నావా లైన్ లో? Yes, sir. Yes, sir. One. చెప్పు ఎట్లా కాఫీ చేయాలా కీస్. We can type SSH SSH, గుడ్, ఎక్సలెంట్, గుడ్, గో హెడ్. copy కాఫీ hyphen హైఫన్ ID ID Manoj మనోజ్, ఎక్సలెంట్, rate. @ We need to enter the Manoj IP address, server IP address, sir. మనోజ్ సర్వర్ అయిపోయింది, ఎక్సలెంట్. కాఫీ, ఓకే, గుడ్, ఎక్సలెంట్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ Enter, sir. We need to press. అంతేనా? Yes, sir. ఓకే, తర్వాత Next, enter, sir. ఎంటర్. ఏంటి, ఎంటర్ రావట్లేదు, ఎస్ కొట్టాలి కదా. Oh, sorry. తర్వాత పాస్వర్డా? Yes, we need to give the Manoj password. ఏంటంటే ఏం జరిగిందంట? That file, we are generating that key, sir. That key is copied into Manoj folders. ఎక్కడ Manoj, మనం? at present we are Manoj, sir. మనోజ్ లో కాపీ చేసావా? ఎక్కడున్నా ఉంటా శివాయి కాపీ చేయాలి సార్. శివ కాపీ చేయాల్సిన దాంట్లో మనోజ్ని పెట్టేసావు వెంటనే. సరే ఓకే, చూసుకోవట్లేదా లేకపోతే అసలు ఇక్కడ లేవా? ఎస్, వేర్ ఆర్ యూ? సరే ఇక్కడే ఉండు జాగ్రత్తగా. ఓకే, ఎస్, ఇప్పుడు ఏం చేయాలా? మనోజ్ దగ్గర శివకి కాపీ చేయాలా వాటిని. శివ పాస్, ఇది సర్వర్ అయిపోయింది ఇది. ఎస్, సో కాపీ దిస్ శివ సర్వర్ IP. ఎస్ పెంచలే, చూడు జాగ్రత్తగా. శివ ఎట్ ఏం చేయాలా? శివ IP ప్లస్ ఎంటర్ బటన్. ఓకే, తర్వాత ఏంటి? ఎస్. ఆఫ్టర్వర్డ్స్ ఏం చేయాలా? పాస్వర్డ్ 1 2 3. ఆఫ్టర్వర్డ్స్ కీస్ వర్ జనరేటెడ్, కీస్ వర్ కాఫీడ్ ఇంటూ శివ. ఓకే, బట్ ఇప్పుడు శివాలోకి వెళ్ళాలి నేను అర్జెంట్గా. శివాలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఏం చేయాలా? ls.sh చూసారా? కీస్ వర్ కాఫీడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్. ఓకే, గుడ్, బాగుంది. సరే సార్, ఓకే, ఇప్పుడు మనోజ్ లోకి ఎట్లా అంటే సేమ్ SSH. ఎస్ పెంచలే, చూస్తున్నావా? ID ఇప్పుడు మనోజ్ చెప్పాలా? ఓకేనా? Yes, sir. కన్ఫ్యూజ్ అయ్యావు, బట్ ఎనీవే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎస్, ఓకే, ఇప్పుడు ఏం రాయాలా? మనోజ్ అట్, అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే సార్, ఎస్ ఓకే, 1 2 3 గుడ్. ఓకే, ఎస్ అయిపోయింది, సింపుల్, వెరీ సింపుల్. ఎస్ నౌ ఇక్కడ మనకి మనోజ్ దగ్గర ఫైల్ ఉండాలి, అది మనోజ్కి వెళ్ళా నేను. ఎస్ అంటే నేను సింపుల్ గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని స్క్రీన్ కొంచెం తక్కువ చేస్తాను. ఎస్, స్క్రీన్ కొంచెం తక్కువ చేసి 2 స్క్రీన్లు చూపిస్తా. ఎస్, శివ కింద ఉన్నాడు, మనోజ్ పైన ఉన్నాడు, అంతే సింపుల్, 2 స్క్రీన్లు చూపిస్తాను. ఓకే, గుడ్. సో ఎస్ ఫ్రెండ్స్, మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఫ్రెండ్స్, పర్లేదా? నో ప్రాబ్లం, రైట్? సో రెడ్ కలర్ ఎవరు? శివ. సో ఓకే, మనోజ్ ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు అనుకోండి. సో పైన ఉన్న మనోజ్ దగ్గర ఒక ఫోల్డర్ టైప్ చేయండి మీరు, టచ్ స్క్రిప్ట్ ఫైల్ ఆర్ టచ్ ఫైల్ 1 అండి. ఎందుకు సింపుల్ గా చూద్దాం. టచ్ ఫైల్ 1. ఎస్, ఈ ఫైల్ 1 ఎక్కడుందా అంటే శివ ఫోల్డర్లో ఉంది. యాక్చువల్ గా శివ అనే ఫోల్డర్లో ఉంది ఫైల్ 1. ఏ సార్ శివ ఫోల్డర్ లేదు కదా? టిల్డా అంటే అదే బాబు, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సరే, LS కొడితే మీకు ఫైల్ అర్థమైంది. ఫైల్ 1 ఇక్కడే ఉంది, గుడ్. బట్ ఈ ఫైల్ ని డైరెక్ట్ గా శివ ఇక్కడ ఉన్నాడు, శివ. బట్ శివలో ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? LS-L కొట్టండి, నో ఫైల్స్ ఇన్ శివ.
No. So Shiva wants to get this file from Manoj. Yes. How should I? దానికోసం మనం చెప్పాం, ఏం చెప్పాం సింపుల్ గా ఎస్సిపి. ఓకే, ఆఫ్టర్ వర్డ్స్ ఎస్సిపి తర్వాత ఏంటి, ఫైల్ 1, అంతే కదా. ఎస్సిపి ఫైల్ 1 ఎక్కడి నుంచి రావాలి, ఫైల్ 1 మనోజ్ మనోజ్ నుంచి రావాలి. ఎట్ ద రేట్ ఎంత, ఐపీ ఆఫ్ మనోజ్. ఐపీ ఆఫ్ మనోజ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, సో మనోజ్ ఐపీ రాస్తాం. ఓకే గుడ్, రాసిస్తా. ఓకే నెక్స్ట్ హోమ్ మనోజ్ స్పేస్ స్లాష్ హోమ్ డైరెక్టరీ ఆఫ్ మనోజ్ స్పేస్ హోమ్ File. స్లాష్ ఫైల్ 1, ఫైల్ 1 మనోజ్ యా మనోజ్. ఓకే ఎక్సలెంట్. మనోజ్. నెక్స్ట్ ఏం రాయాలి, నాట్ రిక్వైర్డ్. It's incorrect, sir. కరెక్టే కదా ఇది, కార్తీక్ చెప్పినాడు మరి. కరెక్ట్ కాదు సార్. అది మనోజ్ దగ్గర నుంచి ఫైల్ తెచ్చుకుంటున్నప్పుడు ఎస్సిపి మనోజ్ @ అని అది ఇచ్చేసి అక్కడ మనోజ్ ఫైల్ పాత్. అట్లంట. ఓకే, మరి ఇదేంది, ఏం కార్తీక్, వాట్ ఈస్ దిస్ కార్తీక్, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ? సరే కార్తీక్, చూడు జాగ్రత్తగా. సార్ హ్యాండ్స్ అని చెప్పలేదుగా, తర్వాత చూద్దాంలే. సార్ హ్యాండ్స్ అని చెప్పినా చెప్పకపోయినా యూ మస్ట్ అండర్స్టాండ్, యూ మస్ట్ వాచ్ ద స్క్రీన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. అదే మనోజ్ లో ఉంది కదా సార్ ఫైల్ 1. మనోజ్ లో ఉన్న ఫైల్ 1 ని శివ తెచ్చుకోవాలి యాక్చువల్ గా. ఇది ఇక్కడ కాదు రాసేది యాక్చువల్ గా. ఇది నేను ఆల్రెడీ నీకు చెప్పాను. ఏం చెప్పానంటే ఎస్సిపి రాసి అసలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా, అతని పేరేంది, మనోజ్ నుంచి తెచ్చుకోవాలి. మనోజ్, ఆ తర్వాత మనోజ్ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది యాక్చువల్ గా. మనోజ్ సర్వర్ ఐపీ అడ్రస్ ఎక్కడ ఉంది, ఎస్ ఇక్కడ ఉంది. ఎస్ ఎస్ ఎస్, నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్ ది క్లాస్ కేర్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా మనోజ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. అతను డైరెక్ట్ గా కాపీ చేశాడు. ఆఫ్టర్వర్డ్స్ మనోజ్ దగ్గర ఫైల్ ఎక్కడ ఉందంటే /home మనోజ్. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, ఫైల్ 1 అంతే. ఇక్కడ ఫైల్ 1 ఎక్కడ ఉంది, అక్కడి నుంచి ఎక్కడికి రావాలి, శివ ఫోల్డర్ లోకి రావాలి. శివ అంటే శివ ఫోల్డర్ లోకి వచ్చేది మనకు తెలుసు. శివ అసలు మనం ఎక్కడున్నాం, మనం శివ ఫోల్డర్ లో ఉన్నాం కదా. ఇక శివ ఫోల్డర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఒక డాట్ చుక్క పెడతాను అంటున్నా, చుక్క డాట్. అరే ఏం సార్ డాట్ పెట్టేశారేంటి, ఇప్పుడు ఏదైనా జరిగిద్దా జరగదా? ఎస్ ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? డాట్ ఎందుకు పెట్టాం అర్థమవుతుందా? డాట్ చుక్క ఎవరు చెప్తారు? డాట్ రిప్రజెంట్స్ కరెంట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆఫ్ శివ యూజర్. వాట్ ఇస్ దిస్? Dot represents that the current working directory of Shiva user. Now we will get this file from Manoj to Shiva current directory. Press enter button. వస్తుందా రాదా చూద్దాం. సింపుల్. అరే ఏం సార్ ఏది జరిగింది? సరే చూడండి, ఇప్పుడు ఎక్కడున్నాం మనం, శివాలోనే. అరే శివాలో LS-L కొట్టండి. ఎస్ ఎస్ వచ్చేసిందా? ఎస్ ఎస్ వచ్చేసింది. ఫైల్ 1 ఈస్ కాపీడ్ ఫ్రమ్, అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనమాట మనం. ఎక్కడున్న అసలు మనోజ్ అనే సర్వర్ లో ఉన్న ఈ ఫైల్ శివాలోకి వచ్చింది బికాస్ ఆఫ్ ఓన్లీ ఎ సింగిల్ డాట్ చుక్క. ఆ చుక్కకి అంత పవర్ ఉంది. అంటే ఈ PW1 కొడితే మీకు అర్థమైంది. సారీ, ఓకే, PWD. ఎస్ శివ. ఓకే సార్, అట్లాగా సార్, నాకు ఎట్లా వద్దు సార్, నాకు ఇది ABC బ్యాంక్ ప్రాజెక్ట్ ఫైల్ సార్. ప్లీజ్ గెట్ దిస్ ఫైల్ ఇంటూ ABC బ్యాంక్ అన్నాడు. ఎవరు? క్లయింట్. ఏమన్నాడు? ABC బ్యాంక్ ఫోల్డర్ ని తయారు చేసి ఆ బ్యాంక్ ఫోల్డర్ లోకి ఆ ఫైల్ 1 ని తీసుకురావా అన్నాడు. ఓకే, నౌ మై టాస్క్ ఈజ్ వాట్? సింప్లీ క్రియేట్ ఏ ఫోల్డర్ mkdir ABC బ్యాంక్. ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? హే శివ, ప్లీజ్ గెట్ దిస్ ఫైల్ ఇంటూ దిస్ ఫోల్డర్ అన్నాడు. ఈ ఫోల్డర్ నేమ్ ఏంది? ABC బ్యాంక్. నా ఫోల్డర్ లో పెట్టవాయా? నా ఫోల్డర్ పేరు పెట్టి నా ఫోల్డర్ లోకి కాపీ చేయమన్నాడు. ఎస్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా LS కొడితే ఏమొచ్చింది? ABC బ్యాంక్ వచ్చింది. ఓకే, ప్లీజ్ గెట్ దిస్ ఫైల్
ఇంటూ ఏబిసి బ్యాంక్ అన్నాడు. ఎస్, వాట్ షుడ్ ఐ డూ నౌ? ఇప్పుడు నేను ఎట్లా రాయాలి? ఇప్పుడు ఇంతాక కరెంట్ డైరెక్టర్ లోకి ఫైల్ 1 వచ్చింది, బట్ నౌ ఐ వుడ్ లైక్ టు గెట్ ఇట్ ఇంటూ ఏబిసి బ్యాంక్. వాట్ షుడ్ ఐ డూ? హౌ షుడ్ ఐ రైట్ దట్ స్టేట్మెంట్? ఎస్ ఫ్రెండ్స్, ప్లీజ్ గో హెడ్. ఎవరు చెప్తారు? సార్ ఇన్స్టెడ్ ఆఫ్ డాట్ ఎట్ ద ఎండ్ వీ షుడ్ యూజ్ ఏబిసి బ్యాంక్. ఎస్ అంతేనా? ఎస్, ఓకే. ఇప్పుడు నేను ఇందాక రాసిన దాంట్లో ఎస్సిపి రాసి సారీ ఎస్సిపి మనోజ్. ఎస్, ఓకే. మనోజ్ అని రాసి మనోజ్ ఐపీ అడ్రస్ ఏంటి? సింపుల్ గా ఎస్ మనోజ్ ఇది యాక్చువల్ గా. ఆ తర్వాత ఏం రాశాను? ఇలా రాసా, హోమ్ / మనోజ్ ఫైల్ 1. అరే సేమ్ సారా, ఇది ఇంతే మారదు. మరి ఎక్కడికి రావాలి ఈ ఫైలు అంటే? ఎస్ ఫ్రెండ్స్, ఎక్కడ రావాలా? ఇందాక డాట్ పెట్టా. ఇప్పుడు రెండో స్టేట్మెంట్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. దిస్ ఇస్ వాట్ ద ఫైల్ విల్ గెట్ ఇన్ టు ఎక్కడికి? కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ లోకి వచ్చేసింది. అయిపోయింది, సింపుల్ ఆన్సర్, ఓకే. బట్ రెండోది ఏంటో తెలుసా? ఎస్సిపి మనోజ్. ఇప్పుడు ఏంటి? సేమ్ థింగ్. ఎస్ మొత్తం సేమ్, ఇలా ఫైల్ 1. ఓకే. బట్ ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడికి రావాలి? నేను ఎలా రాయాలి? నేను ఏబిసి బ్యాంక్ లోకి రావాలంటున్నా. ఏబిసి బ్యాంక్ ఎక్కడుంది? శివ యూజర్ లో ఉంది, అవునా? ఎస్ ఫ్రెండ్స్, ఏబిసి బ్యాంక్ ఎక్కడుంది? ఫోల్డర్ శివాలో ఉంది. మరి ఏబిసి బ్యాంక్ లోకి రావాలి నా ఫైలు అని చెప్పా. మరి ఎట్లా రాయాలి? హౌ షుడ్ ఐ రైట్? ఎలా? హౌ? ఏబిసి బ్యాంక్ పెడదాం డైరెక్ట్ గా. చెప్పండి, ఏబిసి బ్యాంక్ ఇలా రాస్తే వస్తుందా? ఎస్ సార్, ఇట్ విల్ వర్క్. వర్కా? ఎస్, ఏబిసి బ్యాంక్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, కార్తిక్. No, sir, it is wrong, sir. Actually, it is wrong. మరి వాట్ ఈస్ ద రైట్? టెల్ మీ ద Sir, రైట్. we, uh, It all we can- same directory means it will come actually. Otherwise, follow the total path like absolute. ఎస్ నో. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? దట్స్ ఇట్, అంతే. ఇది కరెక్టా కాదా? No, sir, it is wrong, sir. ఎందుకు రాంగ్ అంటున్నా నేను? వై? We are not mentioning the target directory complete ఏబిసి paths. బ్యాంక్ టార్గెట్ ఫోల్డరే కదా, కాదా? It is inside a Shiva folder. So we are missing ఓకే. వి నీడ్ టు మెన్షన్ ద కంప్లీట్ పాత్, రైట్? వాట్ ఎవర్ యూ సేయింగ్. ఎస్, అంటే మనం హోమ్ రాసి, అవునా, ఆ తర్వాత శివ రాసి, ఆ తర్వాత ఏబిసి బ్యాంక్ రాయమంటున్నాం. ఎస్. Otherwise, we can use CD ABC bank. Then we can use dot, sir. We mention R, sir. యా ఓకే, అట్లా We వచ్చావా? mention R. ఎస్ ఓకే. సరే, చూద్దాం యాక్చువల్ గా. సరే, ఎస్సిపి తర్వాత ఏం రాయాలా? ఎస్సిపి రాసిన తర్వాత శివ, ఎస్సిపి రాసి శివ అని రాసి @ సార్ మనోజ్. ఓకే, మనోజ్. అంటే మనోజ్ అని ఎందుకు రాయాలి ఇక్కడ? వై షుడ్ ఐ రైట్ హియర్? Because we are getting from the Manoj server. Yes, that's what I'm asking you. You need to get the file from Manoj server. That's why please try to write Manoj only. Yes. అంటే మనోజ్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. అప్పుడు మనోజ్ డైరెక్ట్ గా ఐపీ అడ్రస్ కూడా అదే తీసుకురావాలి. ఎస్ కాఫీ. ఓకే, గుడ్. ఓకే, ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా? సింపుల్ గా ఆ తర్వాత హోమ్ రాసి మనోజ్ రాసి తర్వాత ఏం రాయాలి? ఫైల్ 1 రాయాలి. ఓకే, ఫైన్. మరి ఇక్కడ ఏం రాయాలా? ఇక్కడ శివ ఇప్పుడు మన పెంచిలో ఏమంటున్నాడంటే ఏబిసి బ్యాంక్ రాస్తే తప్పు అంటున్నాడు. మరి ఇది తప్పా రైటా? జస్ట్ ఎగ్జిక్యూట్ వన్స్ అంటున్నా నేనైతే. ఎస్ పెంచిలయ్య, లెట్ us see now whether it is right or wrong. Yes or no? After executing the statement, you will get the answer, right? Yes, పెంచిలయ్య, ఓకేనా? Yes, But sir. you must stick with your answer, right? Okay. ఎస్ సార్, ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అసలు ఎంటర్ కొడుతున్నా, ఏమైంది? అయ్యో, ఏంటిది? ఏం రాలేదు. సరే, ఓ పని చేద్దాం. మనం వెళ్ళి ఎల్ఎస్ రాసి ఇలా రాస్తే ఏబిసి బ్యాంక్ కనపడుతుంది. కానీ
ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్లకుండా ఏబిసి బ్యాంక్ లోకి ఫైల్స్ ఉన్నాయా లేవా చెక్ చేయాలా? ఎట్లా చెక్ చేయాలా? LS ఐ hyphen డోంట్ వాంట్ ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్. hyphen L. ఎస్ ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్, అంతే సింపుల్ ఆన్సర్. ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఫైల్ 1 వచ్చింది, వాయ్ పెంచలయా? సార్. మనం ఎక్కడున్నామంటావు? పీడబ్ల్యూ కొట్టు. ఎక్కడ ఎస్ సార్, హోమ్ డైరెక్టరీ. ఉన్నాం కదా, అక్కడి నుంచే కదా ఈ ఆపరేషన్స్ అంతా చేస్తుంది. అక్కడి నుంచే కదా మనం ఈ ఆపరేషన్స్ అంతా చేస్తుంది. కాబట్టి ఏమంటుంది అది? అర్థమైపోయింది దానికి. హే శివ, యు ఆర్ ఇన్సైడ్ యువర్ వర్కింగ్ ఫోల్డర్ మ్యాన్ అంటుంది. అది అప్పుడు ఆ వర్కింగ్ ఫోల్డర్ లో ఆ తర్వాత వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? ఓకేనా? Yes, audible. ఎస్ ఓకే ఫైన్. సో ఇప్పుడు యాక్చువల్ గా మనం మధ్యలో కట్ అయిపోయింది కదా. ఓకే 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 సో ఈజ్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ టు ఫ్రెండ్స్? కనిపిస్తుందా? Yes, it is visible. కనిపిస్తుంది కదా? Yes, sir. ఓకే గుడ్. ఓకే, ఇది అవసరం లేదులే కానీ మనకి సర్వర్లు కావాలి కదా. పట్టీలోకి వెళ్ళిపోయి లోడ్ చేసేసి యాక్చువల్గా మనకి ఇప్పుడు గో టు AWS. దీంట్లో చాలా విషయం ఉంది, అందుకోసం నేను దీన్ని చాలా జాగ్రత్తగా చెప్పేది. ఎందుకంటే దీని మీదే మీరు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ అవర్ వర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం దీన్ని చాలా కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే చెప్పలేం టాస్క్ ఉంటుంది ఇది. కాబట్టి మీరు ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే గుడ్. ఓకే, ఆల్రెడీ అదే సర్వర్ కాబట్టి నో ప్రాబ్లం. ఎస్, ఓకే ఫైన్, ఎక్సలెంట్, సూపర్. ఓకే, సో నౌ this is Shiva. A 1 2 3, good. Okay, good. Shiva, okay. తర్వాత afterwards, so go to Manoj server. Okay. Is it, oh sorry, Manoj, yes, Manoj. 1 2 3. Okay. సో ఆఫ్టర్వర్డ్స్ ls టైప్ చేయండి. ఫైల్ 1 ఉంది, టచ్ ఫైల్ 2, ప్రెస్ ఎంటర్ బటన్. ls కొడితే 2 ఫైల్స్ ఉన్నాయి, యాక్చువల్గా 2 ఫైల్స్ ఉన్నాయి. గుడ్. సో ఫైల్ 2ని ఇప్పుడు మనం లాగేసుకుందాం. ఎస్, శివాలోకి వెళ్ళండి. గో టు శివ. ఎస్, ఇది శివ. ఈ శివాలో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఒక ఫైలే ఉంది. బట్ ఇప్పుడు శివ ఫైల్ని, లేదా ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ఉంది కదా. ఎస్, ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ఇది కదా. ఎస్, ఒక ఫైలే ఉంది ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ లో. నౌ ఐ వుడ్ లైక్ టు గెట్ దిస్ ఫైల్ టు ఇంటూ ఏబిసి బ్యాంక్.
ఎక్కడ మనోజ్ నుంచి. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే పెంచిలే స్టైల్ వెళ్తున్నా ఇప్పుడు. ఎట్లాగా పెంచిలే స్టైల్ అంటే ఆయన ఏం చెప్పాడు, ఎస్సిపి రాయమన్నాడు రాసేసా, మనోజ్ రాయమన్నాడు రాసేసా, ప్రెస్ ఎంటర్ బటన్. సరే తర్వాత కాపీ ఐపీ అడ్రస్ ఎవరిది, మనోజ్ది. గుడ్. సో మనోజ్ది ఐపీ అడ్రస్ ఎంటర్ చేయాలి. గుడ్. అయ్యో ఇదేంటిది, మనోజ్ ఐపీ అడ్రస్ రావాలి కదా. ఎస్, కాపీ చేసి డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్ మనోజ్ లోకి వెళ్ళిన. ఓకే, కాఫీ జరగలేదన్నమాట. కాఫీ ఎస్ ఫ్రెండ్స్. ఓకే గుడ్. సో నౌ అయిపోయింది. ఓకే సింపుల్. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఏం లేదు, కోలన్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి హోమ్ రాసి తర్వాత మనోజ్ రాయాలి. రాసిన తర్వాత ఫైల్ 2 రాయాలి. ఓకే ఫైల్ 2 ఎస్. అదే ఆ ఫైల్ ఎక్కడికి వెళ్ళాలంటే మనకి ఫార్వర్డ్ స్లాష్ హోమ్ శివ అండ్ ఏబిసి బ్యాంక్ ఇలా చెప్పాడు పెంచులే. ఎస్ ఎస్, ఇది వర్కౌట్ అయ్యిద్ది అని చెప్పాడు. సరే చూద్దాం. ఓకే సార్ ఇప్పుడు ప్రెస్ ఎంటర్ కొట్టండి సార్. చూడండి యాక్చువల్గా దిస్ ఇస్ వన్ మోర్ మోడల్. ప్రెస్ ఎంటర్ కొట్టండి సార్. కొడితే ఏమైంది, ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ రాసా, ప్రెస్ ఎంటర్ బటన్. అప్పుడు ఏమైంది, ఫైల్ 2 ఎస్ పెంచలేయ మనం ఫార్వర్డ్ స్లాష్ హోమ్ శివ ఆర్ ఏబిసి బ్యాంక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, అంటే నువ్వు ఉన్న ఫోల్డరే మళ్ళీ మెన్షన్ చేసావు అంటున్నా నేను. ఎస్ సార్ నో, బోత్ Yes, ఆర్ yes, కరెక్ట్. అంటే అక్కడ ఇంటర్వ్యూలో నిన్ను ఎట్లా అడుగుతారంటే ఇలా రాస్తే కరెక్టా లేకపోతే ఏబిసి బ్యాంక్ ఒకటే రాస్తే కరెక్టా, దట్ ఈస్ ఇన్ ఇంటర్వ్యూ క్వశ్చన్. డిఫరెన్స్లు అడుగుతారు అంతే, డిఫరెన్స్లు అడుగుతారు. ఓకే దాన్ని బట్టి మనం చేసాం. సరే ఓకే సార్. సార్ ఇప్పుడు ఆర్ సింక్ గొడవ ఏందో ఒకసారి అట్లా చేయండి సార్ దయచేసి. మీరు ఆర్ సింక్ ని కంప్లీట్ చేస్తే. ఎస్, ఐ నీడ్ టు కంప్లీట్ ఆర్ సింక్ టుడే ఇట్ సెల్ఫ్, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆర్ సింక్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. సరే ఆర్ సింక్ లో మనకు తెలుసు ఆల్రెడీ, మీకే తెలుసు ఆల్రెడీ. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా ఈ మనోజ్ ఉన్నాడు. ఫైన్, ఓకే ఎక్సలెంట్. ఈ మనోజ్ డైరెక్ట్ గా ఏబిసి బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా, ఎంకేడిఐఆర్ ఎస్ ఫ్రెండ్స్ ఏబిసి ఓకే బ్యాంక్ అని రాసా, ప్రెస్ ఎంటర్ బటన్. ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ ఉందా, ఉంది. ఓకే గుడ్. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ లో మనం డైరెక్ట్ గా శివాలో డిపాజిట్ అనే ఫైల్ తయారు చేద్దాం. వాట్ ఇస్ దిస్ డిపాజిట్ అంటే మొత్తం కూడా చూడండి, ఎంకేడిఐఆర్ డిఈపిఓఎస్ఐటి అంటే ఏం సార్, ఇది డైరెక్టరీ. ఇదేంటిది, ఒక డైరెక్టరీ. ఎంకేడిఆర్ అనేది ఒక డైరెక్టరీ డిపాజిట్. సో ఇప్పుడు పెంచలయ్య ఎంకేడిఆర్ డిపాజిట్ అనే ఫోల్డర్ లో ఆ డైరెక్టరీలో ఒక 5 డిపాజిట్ ఫైల్స్ తయారు చేయాలి. ఎలాగా, హౌ షుడ్ ఐ? sir. We need, క్వశ్చన్ అర్థం కాల. sir, డిపాజిట్ అనేది ఏంది, ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ లోపల 5 ఫైల్స్ తయారు చేయాలి. ఎలా, we can టచ్ touch and టచ్ create. మర్చిపోయింది Yes, లేదుగా. సరే టచ్ డిపాజిట్ అని రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి అక్కడ మనం జస్ట్ File. డిఈపిఓఎస్ఐటి 5 కాదు డిపాజిట్ అని రాసి ఫైల్ అని రాసి అప్పుడు ఏం రాయాలా, 1.5 అంటే ఏమైతుంది తెలుసా, డిపాజిట్ ఫైల్ 1, డిపాజిట్ ఫైల్ 2, డిపాజిట్ ఫైల్ 3, మొత్తం 5 ఫైల్స్ తయారవుతాయి. ఎక్కడ తయారవుతాయి, డిపాజిట్ అనే ఫోల్డర్ లోపల. ఓకే సార్ ఇప్పుడు డిపాజిట్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది సార్, ఎల్ఎస్ కొట్టు తెలిసింది. ఎస్ ఎక్కడ ఉంది, అది శివ ఫోల్డర్ లో ఉంది డిపాజిట్ అనేది, అదొక ఫోల్డర్. అయితే వీడు ఏమంటున్నాడంటే ఏబిసి బ్యాంక్ కూడా, అరే బాబు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మొత్తం తీసుకెళ్లి మనోజ్ లో పడేసాయి. ఎందుకంటే మనోజ్ సర్వర్ లో ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ ఉంది కదా, ఎక్కడుంది అది, ఇదే ఈ ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ ఉంది కదా దానిలో పడేసి అంటున్నాడు. ఎందుకంటే డిపాజిట్స్ అనేది ఫోల్డర్ ఇక్కడ ఎందుకు అక్కడ పడేసి అంటున్నాడు. ఎవరు చెప్పారు ఆ పని, ఎస్ ఫ్రెండ్స్ ఎవరు, దిస్ ఈజ్ క్లయింట్ రిక్వైర్మెంట్, మన రిక్వైర్మెంట్ కాదు అది. ఎస్ దిస్ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ శివాలో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ దీన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసి స్ట్రైట్ అవే అంటున్నాడు వాడు. ఓకే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
ఇప్పుడు మన టాస్క్ ఏంది, డిపాజిట్ ఫైల్ ఫోల్డర్ మొత్తాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేసేయాలి, అంతేనా? అంతే అంతే. డిపాజిట్ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? డిఈపిఓ ఎస్ఐటి, ప్రెస్ ఎంటర్ బటన్. 5 ఫైల్స్ ఉన్నాయి బాస్. ఓకే ఓకే, ఈ 5 ఫైల్స్ తీసుకెళ్ళి అక్కడ పడేయాలి. పడేయాలంటే ఏంది? ఎస్. ఇప్పుడు మనకి ఎస్సిపి కావాలా? ఎస్సిపి వద్దు, ఆర్ సింక్ వాడదాం అంటున్నా నేను. వై ఆర్ సింక్? ఇప్పుడు మీరు తెలుస్తుంది డిఫరెన్స్. అంటే ఇప్పుడు మనం ఆర్ సింక్ అని రాసి ఇది చెప్పాలి. చెప్పండి ఫ్రెండ్స్, ఆర్ సింక్ రాసి ఏం రాయాలా? హైఫన్ రాసి ఆర్ ఆర్ ఆర్. ఎందుకు? ఫోల్డర్ కాబట్టి. తర్వాత నేను చెప్పాను, వి రాయొచ్చా లేదా? రాయొచ్చు. ఆర్ సింక్ ఆర్వి రాసి ఎక్కడికి పంపించాలా? మనోజ్ లోకి. మనోజే కదా, MANOJ. మనోజ్ ఐపీ అడ్రస్ ఏంటి? ఇదే. మనోజ్ ఐపీ అడ్రస్ ఏంటి? ఇదే. కాపీ దిస్ ఐపీ అడ్రస్. ఓకే ఓకే, కాఫీ. తర్వాత ఏం రాసాం? కోలన్, అవునా? ఇప్పుడు ఏం చేయాలా చెప్పండి? /home/Manoj /home/Manoj. ఓకే, తర్వాత డిపాజిట్ ఫోల్డర్. లే అక్కడ ఏబిసి బ్యాంక్ ఉంది. ఓకే, ఏబిసి బ్యాంక్ డిపాజిట్ ఫోల్డర్. ఏబిసి బ్యాంక్ లో ఇంకే ఫోల్డర్ లేదు అక్కడ మనోజ్ లో. ఓకే ఓకే, ఏబిసి బ్యాంక్. ఇప్పుడు ఇక్కడ మనకి దిస్ ఇస్ మనోజ్ సర్వర్. ఈ మనోజ్ సర్వర్ లో ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ ఉంది. బట్ దిస్ ఫోల్డర్ కంటైన్స్ ఏమైనా ఉన్నాయా? LS-L రాసి ఏబిసి బ్యాంక్ రాయండి. ఏమైనా ఉన్నాయో లేదో తెలిసింది. ఏమున్నాయి? టోటల్ 0 ఫైల్స్ ఇన్సైడ్ ఏబిసి బ్యాంక్. కాబట్టి డిపాజిట్ అనే ఫోల్డర్ మొత్తాన్ని దీంట్లో తీసుకురావాలంటున్నాడు వాడు. అందుకోసం మనం ఏం చేసాం, ఇక్కడ వెళ్ళాం, ఆర్ సింక్ రాసి ఆర్వి రాసి మనోజ్ రాసాం, హోమ్ మనోజ్ ఏబిసి బ్యాంక్. దాని లోపల ఏ డైరెక్టరీ ఉండాలి? డిపాజిట్. మరి డిపాజిట్ డైరెక్టరీ ఎక్కడ మెన్షన్ చేయాలంటున్నా నేను? వేర్ షుడ్ ఐ మెన్షన్ డిపాజిట్ డైరెక్టరీ? మనం పంపిస్తున్నాం, తీసుకోవట్లా. ప్లీజ్, అది అయిపోయింది. ఇందాక స్ట్రక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఆర్ సింక్ వచ్చాం. ఆర్ సింక్ లో మనం ఏం చేస్తున్నాం? ఐ వాంట్ టు కాపీ a deposit folder, entire deposit folder into ABC Bank, which is available inside a Manoj. Into ABC Bank, which is available inside a Manoj. ఇప్పుడు నేను ఈ డిపాజిట్ అనే ఫోల్డర్ని ఎక్కడ మెన్షన్ చేయాలి అంటున్నా? ఏమో సార్, ఏదో ఒకటి చేయండి సార్. అంటే మీరు ఎవరు కూడా ప్రాక్టీస్ చేయటంలా. ఎక్సలెంట్ ఆన్సర్. ఏం సార్, ప్రాక్టీస్ చేయటంలా? ప్రాక్టీస్ చేస్తే మీరు చెప్పేస్తారు కదా. అర్థమైందా? ఎక్కడ రాసాం అది? అంతే కదా. ఏ ఫోల్డర్ నువ్వు పంపించాలనుకున్నావు? డిపాజిట్ ఫోల్డర్. ఎక్కడికి? మనోజ్ లోకి. ఎక్కడ అది? ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ లోకి. అర్థమవుతుందా? దేన్ని? డిపాజిట్ ఫోల్డర్ మొత్తాన్ని. ఓకే, ఫోల్డర్ కాబట్టి ఇక్కడ ఏం రాసావు? ఆర్ రాసావు. సరే, ఇది వర్క్ అయిద్దా లేదా? ఎంతమంది వర్క్ అయ్యిద్ది, ఎంతమంది వర్క్ కాదు అంటారు? నాకైతే ఇది వర్క్ కాదేమని డౌట్ గా ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. ఎస్ ఫ్రెండ్స్, అవుతుందంటారా? కన్ఫామా? వర్క్ కానట్లు అనిపిస్తుంది. పెంచలేదా? ఏంటిది అసలు ఈ గొడవ? Deposit is the directory, sir. So we placed that -r is right, sir. Deposit. Yes, we mentioned -rv, not a issue. I'm asking you whether it is correct or not. Placing the deposit folder is correct or not? That is what I'm asking you. డిపాజిట్ ఫోల్డర్ ని అక్కడ ప్లేస్ చేయటం కరెక్టా కాదా అంటున్నా నేను. ఎస్ ఆన్సర్. రిమైనింగ్ పీపుల్ సోఫా సెట్ లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటా, ఫ్రెండ్స్ తో సరదాగా చిట్ చాట్ చేసుకుంటా వింటున్నారా? జీవితం అట్లాగే అయిపోద్ది. చాలా మంది రెస్పాండ్ అవట్లా. హలో అంటే హలో అనలేకపోతున్నారు. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఏమైంది బాబు? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 మొత్తం వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి? మనోజ్కి వెళ్ళిపోయింది. మనోజ్ లో ఎక్కడ? ఏబిసి బ్యాంక్ లోకి వెళ్ళింది అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? లైనెక్స్ చెప్తుంది కదా, విత్ ద హెల్ప్ ఆఫ్ వి ఆప్షన్.
వి ఇక్కడ ఉండటం వల్ల మనకి ఇలాంటి డిస్ప్లే కనపడుతుంది. ఎస్ సార్ నో? Yes, sir. Yes, sir. అర్థమైందా? పెంచలేయా? ఎస్సిపి లాంటిదే ఆర్సింక్, కానీ ఆర్సింక్ కి కెపాసిటీ ఎక్కువ, దాంట్లో కంపారిజన్ చేసే శక్తి ఉంది. ఆర్సింక్ కి కంపారిజన్ అంటే ఏంది చూపిస్తా ఇప్పుడే. ఇప్పుడు మనోజ్ సర్వర్ లోకి, మనోజ్ ఫోల్డర్ లోకి ఎన్ని వెళ్ళినాయి అంటారు? ఇప్పుడు 5 ఫైల్స్ వెళ్ళినాయా లేదా? Yes. Mhm. చెక్ చేయొచ్చా? Yes, sir. Check. ఓకే, హౌ షుడ్ ఐ చెక్? LS icon ABC Bank. అంతే అంతే, సింపుల్. లాస్ట్కి వచ్చారు మీరు, అయిపోవస్తుంది. మీరు దయచేసి కొంచెం పేషెన్స్గా ఉండండి. ఓకే, సో ఎల్ఎస్ ఏంటది? ఎల్ఎస్ రాసి తర్వాత ఏబిసి బ్యాంక్ రాయాలి, అంతేనా? కన్ఫామా? ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, వచ్చేసింది. డిపాజిట్ కూడా వచ్చేసింది. ఓకే సార్, ఒకేసారి డిపాజిట్ లో ఉన్న ఫైల్స్ కూడా చెక్ చేయలేమా? ఎలా చెక్ చేయాలా? ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి, నో నీడ్ టు గో టు Slash డిపాజిట్ deposit. ఫోల్డర్, డిఈపిఓ ఎస్ఐటి. ఎల్ఎస్ అంటే అర్థమైంది అమ్మా లైనెక్స్. దయచేసి ఏబిసి బ్యాంక్ వెళ్ళు, తర్వాత డిపాజిట్ ఫోల్డర్కి వెళ్ళు, దాంట్లో ఉన్న ఫైల్స్ అన్ని డిస్ప్లే చేయమ్మా అని చెప్తాను లైనెక్స్ కి, అంతే. సో ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే. అరే మనోజ్ లో 5 ఫైల్స్ వచ్చేసినాయి, అయిపోయింది. ఎస్ ఎస్, క్లియర్ క్లియర్. ఓకే, మరి ఇప్పుడు యాక్చువల్గా మనకి చూడండి, రెండోసారి మనం ఈ శివ అనే ఫోల్డర్లో, ఎస్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ లేకుండా వింటేనే ఇది అర్థమైంది, లేదా పిచ్చికి ఇది అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ లైనెక్స్. అందుకే డెవాప్స్ ఇంజనీర్కి ఎందుకు హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తున్నారంటే, నో బడీ కెన్ డూ దిస్ టాస్క్, నో బడీ. ఎస్, చాలా చాలా డెడ్ ఈజీ అనుకుంటారు, కానీ పిచ్చి పట్టే కోర్స్ ఇది. ఏది? లైనెక్స్. పిచ్చెక్కిద్ది. డెవాప్స్ అంటే ఇక అంతే, అవుట్. కాబట్టి హైయెస్ట్ ప్యాకేజ్ స్కిల్ ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ డెవాప్సే. కన్ఫర్మ్ రాసిస్తా కావాలంటే బాండ్. ఓకే సార్, ఎందుకంటే దిస్ ఈజ్ ద టాస్క్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. మొత్తం టోటల్ గా చాలా ఉంది డెవాప్స్ ఇంజనీర్ కి. సరే సరే, ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఏం చేయబోతున్నారు? ఏం లేదమ్మా, నేను డిపాజిట్ అనే ఫోల్డర్ ఉంది, ఓకే, ఆ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేయమంటారా? డిఈపిఓ ఎస్ఐటి. ఇప్పుడు డిఈపిఓ ఎఫ్ఎస్సి లో మొత్తం 5 ఫైల్స్ ఉన్నాయి, ఓకే. ఈ 5 ఫైల్స్ కాకుండా నా రిక్వైర్మెంట్ డిపాజిట్ 1 2 3 కాకుండా 6 to 10 అనమాట. మళ్ళీ అంటే ఇంకొక 5 ఫైల్స్ వచ్చినాయి నాకు. ఎక్కడ? డిపాజిట్ ఫోల్డర్ లో. హౌ టు క్రియేట్ అగైన్ 5 ఫైల్స్ ఇన్సైడ్ డిపాజిట్ అంటే టచ్ రాసి, డిపాజిట్ రాసి, తర్వాత డిపాజిట్ ఫైల్ అని రాసి, ఇక్కడ నేను ఏమిస్తానంటే 6.10 ఇచ్చా. దట్ మీన్స్ వాట్? 10 ఫైల్స్ వర్ క్రియేటెడ్ ఇన్సైడ్ డిపాజిట్ ఫోల్డర్. అది ప్రెస్ ఎంటర్ బటన్. ఎక్కడ ఇదంతా జరుగుతుంది? శివాలోనే. సార్ ఎల్ఎస్ కొట్టండి సార్, ఎల్ఎస్ డిపాజిట్ ఫోల్ అని కొట్టండి సార్, చూసారా? 10 11 12 సారీ 7 8 9 10 వచ్చేసినాయి. ఇప్పుడు అన్నాను, బాబు మరొకసారి డిపాజిట్ ఫైల్ ని అక్కడ బ్యాకప్ తీసేసేవా అన్నాను. బ్యాకప్ తీ అన్నా నేను. ఎక్కడికి తీసుకోవాలా? మనోజ్ సర్వర్ లో బ్యాకప్ తీయమన్నా. ఆ మనోజ్ సర్వర్ లో కూడా ఎక్కడికి అంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే ఈ డిపాజిట్ అనే ఇదిగో ఏబిసి బ్యాంక్ అనే దగ్గరికి పంపించాలని చెప్పా. అయ్యో సార్, ఆల్రెడీ డిపాజిట్ ఫోల్డర్ ఉంది కదా సార్, మళ్ళీ మీరు డిపాజిట్ ఫోల్డర్ పంపిస్తారంటారు ఏంది? దట్ ఈస్ కాల్డ్ ఆర్సింక్. ఆర్సింక్ ఏం చేస్తుందంటే, ఉన్న 5 ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆర్సింక్ అని ఇక్కడ ప్రెస్ చేసామో, ఆర్సింక్ డైరెక్ట్ గా గో టు దిస్ మనోజ్ సర్వర్ అండ్ మనోజ్ ఫోల్డర్ లో ఉన్న ఏబిసి బ్యాంక్ వెళ్ళి ఆ డిపాజిట్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళి దాంట్లో ఉన్న 5 ఫైల్స్ ని చెక్ చేసిద్ది. అప్పుడు లైనెక్స్ చెప్పింది, అమ్మా లైనెక్స్ ఆల్రెడీ 5 ఫైల్స్ ఉన్నాయి, నువ్వు వీటిని పంపొద్దు, దయచేసి కొత్తగా 5 ఫైల్స్ కాకుండా వాడేదైనా పంపిస్తున్నాడు కదా, వాటినే డైరెక్ట్ కాపీ చేయని చెప్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆర్సింక్ వర్క్. సచ్ వే దట్ ఆర్సింక్ హ్యాస్ బీన్ డిజైన్. అందుకోసం ఇప్పుడు నేను ఆర్సింక్ వాడుతున్నా. అయితే ఎస్సిపి అంటే ఏం తెలుసా? 10 ఫైల్స్ కాపీ అవుతాయి, అందువల్ల టైం వేస్ట్ అయ్యింది, మనకి రీప్లేస్ అయ్యింది డేటా కూడా. బట్ ఇక్కడ నో రీప్లేషన్. ఇక్కడ ఏం జరిగింది? ఉన్న ఫైల్స్ అలాగే ఉంటాయి, కొత్తగా ఏదైతే ఫైల్స్ మనం ఇప్పుడు పంపిస్తున్నామో వాటిని మాత్రమే కాపీ చేసిద్ది.
మనకి తెలిసిద్దా అట్లా కాపీ చేయటం? తెలిసిద్ది. ఎట్లా? మళ్ళీ అను చూడు ఒకసారి. ఎల్ఎస్ డిపాజిట్ చూడండి మళ్ళీ అని కొడితే, సారీ, ఎల్ఎస్ రాసి డిఈపిఓఎస్ఐటి రాస్తే ఇదిగో 6 నుంచి 10 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఆర్సింక్ కొడతా. ఆర్సింక్ పెంచలే చూడు జాగ్రత్తగా. ఆర్సింక్ రాసి ఏం రాయాలి ఇక్కడ? ఆర్వి రాసి ఏం రాయాలా? మళ్ళీ డిపాజిటే మళ్ళీ రాసి ఏం చేయాలా? మనోజ్ మళ్ళీ ఏం రాయాలా? ఎట్ మళ్ళీ ఎస్. మీ అందరికి చాలా క్లియర్ కట్ గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. ఓకే, ఎస్ ఓకే. కొంచెం టైం తీసుకోండి. చాలా సున్నితంగా ఉండగాకండి, హార్డ్ గా ఉండండి. జీవితంలో పైకి ఎదగాలంటే హార్డ్ గా ఉండాలి. రే టైం అవుతుంది, ఎంతసేపు రా, ఎవడరా క్లాసు, సుత్తిరా అని చెప్పండి. అర్థమైందా? అడుగుతారు ఇదే క్వశ్చన్లు. తిందాం లేరా, అయిపోద్ది, తర్వాత మీరు తినండి, నేను తింటా అని చెప్పండి. తింటా ఈ క్లాస్ చూస్తే ముక్క కూడా అర్థం కాదు మళ్ళీ. సరే, ఓకే సార్. ఈ మనోజ్ రాసిన తర్వాత ఏం సార్ ఇది? ఐపీ అడ్రస్ ఓకే. తర్వాత ఏంటి? డైరెక్ట్ గా ఫార్వర్డ్ స్లాష్ రాసి, అర్థమైందా? ఫార్వర్డ్ స్లాష్ రాసి మళ్ళీ ఏం రాయాలా? హోమ్ మనోజ్. ఎస్ ఎక్సలెంట్. హోమ్ రాసి మనోజ్ అని రాసి నెక్స్ట్ ఏం రాయాలా? ఏబిసి. అంతే, ఏబిసి బ్యాంక్ రాయాలి. ఆర్సింక్ రాసి, ఆర్వి రాసి, డిపార్ట్మెంట్ రాసి, మనోజ్ రాసి, హోమ్ రాసి, మనోజ్ రాసి, ఏబిసి బ్యాంక్. అయ్యో సార్ ఇప్పుడు ఏమైంది సార్? ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఓకే. మరి ఇప్పుడు ఏమైంది చెప్పండి టోటల్ గా? చూసారా? అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది అంటారు? ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి. అంటే బైట్స్ మీకు తేడా చూపించింది చూడండి, కావాలంటే కంపారిజన్ చూపించింది అది. ఎస్. సో ఇప్పుడు ఇదిగోండి, ఎల్ఎస్ రాసి డిఈపిఓఎస్ఐటి రాయండి. రాసి దానికంటే ముందే అయా ఈ డిపాజిట్ అనేది ఏబిసి, తర్వాత బ్యాంక్ ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్, ప్రెస్ ఎంటర్ బటన్. సో మొత్తం వచ్చేసింది. అంటే ఈ ఆర్సింక్ ఏం చేసిందంటే బాబు, అక్కడ ఉన్న ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ఉన్నదాన్ని పక్కన పడేసి నెక్స్ట్ కంటెంట్కి వెళ్ళిద్ది అనమాట. అంటే కంపారిజన్ జరిగింది. కంపారిజన్ సార్ కంటెంట్ తో కూడిన ఫైల్స్ చేస్తే గానీ మాకు అర్థం కాదు సార్. ఎస్, కంటెంట్ తో కూడిన ఫైల్స్ చేస్తే గానీ మాకు అర్థం కాదు. అంటే కంటెంట్ అంటే ఏంది? ఒక ఫైల్లో సగం రాయండి, ముందు దాన్ని పంపించేసేయండి, మళ్ళీ ఇంకో ఫైల్లో అదే ఫైల్లో మళ్ళీ సగం రాయండి, మళ్ళీ పంపించేయండి, మీకు అర్థమైపోద్ది ఈజీగా ఎంత డేటా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే కదా ఇందాక మనం చూసింది, బైట్స్ ఆఫ్ డేటా. అంటే బైట్స్ ఆఫ్ డేటా, ఎంత డేటా మనకి ట్రాన్స్ఫర్ అయింది, ఎంత డేటా అవతల రిసీవ్ అవుతుంది, ఇది మనకు కనపడింది అనమాట. అట్లా మరి దాన్ని కూడా చూడొచ్చు. చూడు, నో ప్రాబ్లం. ఎలా చూడాలా? సేమ్ థింగ్. ఆ సేమ్ థింగ్ అంటే ఎట్లా సార్? ఏం లేదు, నువ్వు ఒక ఫైల్ తీసుకో, విఐఎం ఫైల్ 1 ఆల్రెడీ ఉంది కదా, ఫైల్ 1. దాంట్లో డేటా రాసుకో. డేటా అనేది మీ ఇష్టం వచ్చిన డేటా రాసుకో, ఏదో ఒకటి. డిపాజిట్ కదా ఇది, సీరియల్ నంబర్, తర్వాత అకౌంట్, తర్వాత ఏం రాస్తారు తెలుసా? డిపాజిట్ అమౌంట్. అంతే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. ఒకటి రాయండి. అకౌంట్ నెంబర్ ఎంత రాస్తారు? సంథింగ్. సో డిపాజిట్ అమౌంట్ వచ్చేసి ఎంతో రాయండి. ఓకే, ఒక 30,000. ఓకే రాయండి. ఓకే. సో దీన్ని డైరెక్ట్ గా చాలా పేజెస్ తీసుకోండి. చాలా. అరే సార్ ఏంటి సార్ ఎట్లా వస్తున్నాయి మీకు అవన్నీ? కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాం అంతే. కాపీ ఎట్లా చేయాలి సార్? వైవై, పేస్ట్ అంటే పి, అంతే. వైవై రాసి పి రాస్తే పేస్ట్ అవుతాయి. ఇది యాక్చువల్ గా అంతే. సో క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ ఏంటి ఎట్లా చేయాలి సార్? ఏం లేదు, కోల్నెక్స్. ఓకే, కోల్నెక్స్ అంటే ఎస్కేప్ బటన్ నొక్కి కోల్నెక్స్. మరి మీకేంది ఎస్కేప్ బటన్ పని చేయట్లేదా? పని చేస్తుంది. మనం ఇక్కడ కొంచెం దీంట్లో ఉన్నాం కదా. ఎస్, ఎక్కడ ఉన్నారు మీరు? ఎస్ అయిపోయింది. ఓకే, సో క్యాట్ రాసి ఫైల్ 1 అని రాస్తే ఈ డేటా ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ డేటాని పూర్తి స్థాయిలో మీరు అక్కడ పంపించండి. బికాస్ వి నీడ్ టు చెక్ ద డేటా రిసీవ్డ్ అండ్ డేటా సెంట్. చూసుకోవాలి మనం. అప్పుడు ఎట్లా చేయాలో తెలుసా? చూడండి, ఆర్సింక్ వాడి, ఆర్సింక్
ఎస్ ఫ్రెండ్ చెప్పాలి. ఆర్ సింక్ తర్వాత ఏం రాయాలి? File 1. ఆ ఆర్వి File 1. ఆర్వి ఆర్వి ఓకే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫైల్ సార్. ఓకే ఆర్వి తర్వాత మనోజ్ @IP అడ్రస్ అని యాక్చువల్లీ దట్ ఫైల్ 1 అని ఇవ్వాలి. యాక్చువల్ ఇవ్వాలంటారా? File 1. ఆర్వి అవసరం లేదు అంటే ఇక్కడ ఇది డైరెక్టరీ కాదు. హోమ్ మనోజ్ ఓకే హోమ్ మనోజ్ ఓకే నెక్స్ట్ ఎక్కడికి రావాలి ఇది? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్. మనోజ్ రాసి మనోజ్ తర్వాత ఉందా ఏబిసి బ్యాంక్? అట్లా తర్వాత ఏబిసి బ్యాంక్ ఓకే. కానీ ఇక్కడ ఫైల్ 1 అనేది ఇక్కడ ఆర్వి అవసరం లేదు. ఫైల్ 1 ని కూడా టార్గెట్ ఎక్కడ ఇవ్వాలా ఫైల్ 1? మనోజ్ ముందు మనోజ్ ఓకే ఫైల్ 1 అంతేనా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంది ఆర్ వద్దా? వి రాయొచ్చా? రాయొచ్చు కానీ ఆర్ అవసరం లేదు. ఓకే ఆర్ ఓకే. ఇప్పుడు వి రాసాం మరి ఏమవుతుంది అని అంటారు? ఏమైనా అవుతుందా? V is for verbose, sir. It will give information. ఇదిగో యాక్చువల్ గా చూసారా రిసీవ్డ్ ఇంత అర్థమైందా ఫర్ సెకండ్ కి ఇంత స్పీడ్ ఇది వెళ్తుంది డేటా అని. టోటల్ సైజ్ ఎంత? 1247 వస్తుంది. అంటే మనకి స్పీడ్ ఆఫ్ ఎంత అంటే చాలా ఇదిగో 2738 బైట్స్ పర్ సెకండ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ఆర్సింక్ వాడి మనం ఇదంతా చేసాం. మళ్ళీ అగైన్ ఇదే ఫైల్లో కొంత డేటాని యాడ్ చేసాం అనుకో పొరపాటులో, అంటే కింద మళ్ళీ యాడ్ చేసి కొంత చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో నీకు ఏం జరిగింది ఎంత అంటే మనం చాలా డేటా ఎంటర్ చేసిన బైట్స్ లోనే ఉంటుంది. ఎక్కువ కంటెంట్ మన దగ్గర లేదు. రియల్ టైం అయితే ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ సీ ద మోర్ డిఫరెన్స్. బట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ప్రాక్టికల్ మోడ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇస్ వెరీ వెరీ లెస్ డేటా. That's why we cannot able to find out any different. But there is some difference ఖచ్చితంగా రియల్ టైంలో. ఇక్కడ కూడా డిఫరెన్స్ కనపడుతుంది. మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి ఇట్లా ఇలా ఓకే. అంటే తర్వాత ఇప్పుడు ఈ ఫైల్ 1 ఎక్కడికి రీచ్ అయింది అంటారు? ఇక్కడికే ఎస్ ఎక్కడికి రీచ్ అయింది? ఎల్ఎస్ టైప్ చేసేసి సరే ఎల్ఎస్ ఏబిసి బ్యాంక్ టైప్ చేయి. ఎస్ అప్పుడు ఫైల్ 1 అక్కడికి రీచ్ అయింది. ఎస్ ఓకే. ఆ ఫైల్ 1 లో కంటెంట్ చూడాలంటే ఏం చేయాలా? ఎవరు చెప్తారు ఆన్సర్? Cat file 1. క్యాట్ ఫైల్ 1. Cat file 1. ఎక్సలెంట్ ఆన్సర్, సూపర్ ఆన్సర్. అరే ఏంది ఏం Cat రావట్లేదు? Cat ABC Bank / file 1. ఎస్ లైన్ లో ఉన్నారు మీరు, పర్ఫెక్ట్ లైన్ లో ఉన్నారు మీరే, ఇంకెవరు లేరు లైన్ లో. క్యాట్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి, ఎందుకంటే ఫైల్ 1 అనేది ఏబిసి బ్యాంక్ లో ఉన్న ఫైల్. అది క్యాట్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి ఫైల్ 1 కొట్టాల. ఎస్ నౌ యుల్ సీ ద డేటా. ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా చెప్పాలంటే ఎల్ఎస్ అనేది రాస్తే మీరు ఏబిసి బ్యాంక్ ఉంది. ఏబిసి బ్యాంక్ లో ఉన్న ఫైల్స్ చూడాలి, ఫైల్స్ లో ఉన్న కంటెంట్ చూడాలంటే క్యాట్ కమాండ్. ఏం సార్ టేల్ వాడకూడదు ఏంది? వాడు టేల్ వాడి ఏబిసి బ్యాంక్ రాయొచ్చా? రాసి ఏం రాయొచ్చు తెలుసా? ఫైల్ 1 ఇక్కడ // ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు చెప్పండి ఇది ఎట్లా వర్క్ అయ్యింది అంటారా? It will display only last 10 lines of that file 1. అది విషయం అంతే. క్యాట్ అంటే మొత్తం ఇది ఇట్లా. మీరు ఏం చేస్తారంటే కొంత హ్యాండ్స్ ఆన్ మీరు మీ సొంతగా ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టండి. కొంత డిఫరెన్స్లు అవన్నీ చూడండి, చక్కగా మీకు తెలుస్తాయి. ఓకే, సో టైం ఆల్రెడీ 20:51. ఓకే, సో మీరు చూడండి యాక్చువల్గా. ఇక అంటే టోటల్ గా చెప్పాలంటే ఆర్ సింక్ ని ప్రతిసారి యూజ్ చేయండి. ఎక్కువ డేటా క్రియేషన్ చేయండి కావాలంటే, లేదా ఎక్కువ ఫైల్స్ క్రియేషన్ చేసి ఏదైనా చేయండి. బట్ యూ నీడ్ టు క్రియేట్ మోర్ డేటా, మోర్ అండ్ మోర్. ఓకే, మోర్ అండ్ మోర్, దెన్ యూ విల్ సీ ద డిఫరెన్స్ ఈజీలీ. అదర్వైజ్ డిఫరెన్స్ అర్థం కాదనమాట. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో మనం ఒకసారి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్